హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య పక్క తెలంగాణ అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే షార్జా మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఒక 2 అరటిపళ్ళు, ఒక 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగరు, ఒక హాఫ్ లీటర్ మిల్క్ అనమాట. మిల్క్ ఏంటంటే డీ ఫ్రీజ్లో పెట్టి మొత్తం గడ్డ కట్టించుకోవాలి. మా మిల్క్ ఏంటంటే సగం గడ్డ అయిపోయాయి, సగం మిల్క్ ఉన్నాయి. డీ ఫ్రీజ్లో పెట్టడం మర్చిపోయాము. సో లాస్ట్లో పెడితే అలా సగం ఐస్ అయిపోయి సగం మిల్క్గా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఐస్ అయ్యే వరకు ఉంచి చేసుకుంటే చాలా థిక్నెస్ వస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ పాలు వేసేసుకున్న తర్వాత 2 బనానాస్ తీసుకున్నాం కదా, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో అలా బనానాస్ వేసుకున్న తర్వాత బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా 5 రూపీస్ది, ఆ బూస్ట్ ప్యాకెట్ కట్ చేసి అందులో వేసేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనమాట. హాఫ్ లీటర్ పాలకి 2 అరటిపళ్ళు, ఒక బూస్ట్ ప్యాకెట్, 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా క్రీమీగా అయ్యే వరకు మిక్సీ అనేది పట్టుకోవాలి మనం మిక్సీ జార్లో. తర్వాత ఓపెన్ చేసేసి గ్లాస్లో సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చూసారు కదా ఎలా థిక్ వచ్చిందో. పాలన్నీ ఐస్ అయ్యేది ఉంటే ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. టెక్స్చర్ అనేది ఇంకొంచెం థిక్గా వస్తుంది. మాకు ఇంకా కొంచెం పల్చగానే వచ్చింది. అలా రెడీ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు పైన కొంచెం బూస్ట్తో గార్నిష్ చేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి.